మిత్రులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మీ కేఎస్ఎన్. వరలక్ష్మి వర అంటే శ్రేష్టమైనది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. మనం అందరిలో ఉత్తమంగా ఎదగాలి, శ్రేష్టమైనదే పొందాలి అని అమ్మవారు తన పేరు ద్వారా మనకి మొట్టమొదటి పాఠం చెబుతున్నారు. అయితే సిరి సంపదలు, హోదాల్లో కాకుండా వ్యక్తిత్వంలో మనం ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మవారు హితవు పలుకుతున్నారు. చంద్రుని సోదరిగా లక్ష్మీదేవి ఆయన నుంచి ప్రసన్నతని ఉనికి పుచ్చుకుందని పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆ దేవి నుంచి మనం అలవరుచుకోవాల్సినటువంటి గొప్ప గుణం ప్రసన్నత. సౌమ్యత్వం ఉన్న చోట వరలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని చెబుతారు. వరలక్ష్మి వ్రతాన్ని చారుమతి అనే స్త్రీ పరిచయం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆమెది సనాతన కాలమైన అధునాతన స్త్రీలకి ఏమాత్రం తీసిపోలేదు. లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం చేయమనగానే నాకే అన్ని వరాలు దక్కాలని స్వార్థ బుద్ధితో ఆలోచించలేదు. ఇరుగు పొరుగు వారిని కూడా భాగస్వాములను చేసి శుభాన్ని పెంచేదేదైనా నలుగురితో పంచుకోవాలని చెప్పకనే చెప్పింది. అలంకరణ దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ నిరాడంబరతనే ప్రదర్శించింది. ఆడంబరాల కన్నా ఆత్మీయతలకే ప్రాధాన్యమిస్తే ఏ అనుబంధమైనా కలకాలం నిలుస్తుందని చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తీరు బట్టి మనకి అర్థమవుతుంది. సామూహికంగా చేసుకునే కార్యక్రమాలతో సమైక్య భావం పెరుగుతుందని నిరూపించింది. మన భారతీయ ఆచార వ్యవహారాల్లో కనిపించే అరుదైన దృశ్యం వాయినాలు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చికుంటినమ్మ వాయనం అంటూ మంగళకరమైన వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఇతరులతో పంచుకునే స్వభావం అలవాటవుతుంది. పైగా వ్రతం రోజు ఎదురుగా నిల్చున్న స్నేహితురాల్ని సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావిస్తారు. దీంతో ఆ వ్యక్తిపై గౌరవభావం పెరుగుతుంది. అప్పటి వరకు ఆమెతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించని మనస్పర్ధలు తొలగించే సూత్రం ఇది. కుటుంబ బాంధవ్యాలు, సామాజిక సంబంధాలు మెరుగవడం కన్నా సిరి సంపదలు, శుభ పరిణామాలు ఇంకేముంటాయి? అందుకే మనమంతా ఆ వరలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రావణ పూర్ణిమకు ముందొచ్చే ఈ వరలక్ష్మి వ్రతం అందరి జీవితాల్లో సరికొత్త శోభను, ఉత్సాహాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మిత్రులందరికీ హృదయపూర్వక వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.